ప్రైజ్ ది లార్డ్. 2024 ఏప్రిల్ 1వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 44వ అధ్యాయము 25వ వచనము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. 2024 ఏప్రిల్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 1వ అధ్యాయము 18వ వచనము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. 2024 ఏప్రిల్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 2వ అధ్యాయము 17వ వచనం. విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. 2024 ఏప్రిల్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 136వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించును కాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 26వ అధ్యాయము 2వ వచనం. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవుడి వాక్యము మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 28వ వచనం. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జ్ఞానులై యుందురు, నేను మీ దేవుడినై యుందును. దేవుడి వాక్యంను మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నొంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హబక్కుకు 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. 2024
ఏప్రిల్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 10వ అధ్యాయము 10వ వచనం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడి వాక్యము మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 72వ అధ్యాయము 4వ వచనం. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్చిల్లుచున్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు ఆజ్ఞాపించాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం.
తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనము. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 6వ అధ్యాయము 48వ వచనము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటేరు. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యమును ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 ఏప్రిల్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 117వ అధ్యాయము 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. దేవుడి వాక్యమును మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.